నమస్తే వార్తలకు స్వాగతం నేను వేణి ముందుగా హెడ్లైన్స్ ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తున్నామంటున్న అనకాపల్లి ఎంపీ సత్యవతి ఎమ్మెల్యే అదీప్ రాజ్ మౌలిక వసతుల కల్పనకు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలకు అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ముందు క్యూ కడుతున్న ప్రజలు కోవిడ్ టెస్టింగ్ కిట్లను అధిక సంఖ్యలో పంపాలని ప్రభుత్వానికి మొర వెలవెలబోతున్న కళ్యాణ మండపాలు కానరాని శుభకార్యాల సందడి ఉపాధి లేక అల్లాడిపోతున్న పలు కుటుంబాలు నిర్వహణ భారం మోయలేక యజమానులు సతమతం పార్కుకి కేటాయించిన స్థలం కబ్జాకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన సిపిఎం నేతలు కబ్జాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వినతి విజృంభిస్తున్న కరోనా మహమ్మారి పెరుగుతున్న పాజిటివ్ కేసులు భయాందోళనలో ప్రజలు డీటెయిల్స్ చూస్తే కరోనా వైరస్ ప్రభావంతో కళ్యాణ మండపాల కళ తప్పింది. ఫలితంగా కళ్యాణ మండపాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా సతమతమవుతున్నాయి. కోవిడ్-19 కారణంగా దేశంలోని ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలైపోయాయి. ఆదాయ రాబడి గణనీయంగా పడిపోయింది. మన ప్రాంతంలో తీసుకుంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో వివాహాది శుభకార్యాలు చేసుకునేందుకు శుభ ముహూర్తాలు ఉంటాయి. దీనితో ఈ 4 నెలలు గతంలో కళ్యాణ మండపాలకు విపరీతమైన డిమాండ్ ఉండేది. ప్రతి ప్రాంతంలోనూ ప్రభుత్వ, ప్రైవేటు కళ్యాణ మండపాలు పుట్టుకొచ్చాయి. నగర పరిధిలో తీసుకుంటే సుమారుగా 2000 వరకు కళ్యాణ మండపాలున్నాయి. ఈ కాలంలో ముత్తైదువులతోనూ మిరుమిట్లు గొలిపే దీపపు కాంతులతో యువతీ యువకుల కేరింతలు, సువాసనలు వెదజల్లే వంటకాల రుచులతో కళ్యాణ మండప ప్రాంతాలు కళకళలాడుతూ ఉండేవి. అదంతా గతం. ప్రస్తుతం కళ్యాణ మండపాలు బోసిపోయి కళా విహీనంగా మారి కళ్యాణ మండపాల్లో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఇదే కళ్యాణ మండపంపై ఆధారపడి పలువురు తమ జీవనం సాగిస్తూ ఉంటారు. వివాహానికి కావలసిన మేళ తాళాల వారు లైటింగ్, ఫ్లవర్ సెట్టింగ్స్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, క్యాటరింగ్ తదితర రంగాలపై ఎందరో కార్మికులు ఆధారపడి జీవిస్తూ ఉంటారు. ఈ లెక్కన చూసుకుంటే ప్రతి శుభకార్యం వల్ల సుమారు 50 నుంచి 100 మంది ఆధారపడి జీవిస్తూ ఉంటారు. ఈ మార్చి 22వ తారీఖు నుంచి లాక్డౌన్ కారణంగా ఈ ఫంక్షన్ హాల్ ఎన్నికలు మూతపడిపోయాడు. దీని మీద నుంచి ఆధారపడుతున్న చాలామంది స్టాఫ్, ఈ కార్యం మొత్తం అందరు లేబర్ అందరూ కూడా దీని మీద బాగా ఇబ్బంది పడుతూ ఆల్రెడీ ఇప్పటికి 4 నెలల వరకు అవుతుంది. ఇంతవరకు చాలా ఇబ్బంది పడుతుంది. ఈ ఫంక్షన్ హాల్ తీయకపోవడం వల్ల దీనివల్ల ఏంటంటే చాలామంది కుటుంబీకులు ఇబ్బంది పడతాము. దీని మీద ఆధారపడి ఉన్న వాళ్ళు డెకరేషన్ వాళ్ళు కావచ్చు, సన్నాయి మేళం, లైటింగు, ఆల్రెడీ స్టాఫ్ మొత్తం అందరూ కూడా మధ్యతరంగా చాలా ఇబ్బంది పడుతుంటారు. దానితో మేనేజ్మెంట్ కూడా చాలా విధంగా లాస్ అయ్యి ఇబ్బంది పడే పరిస్థితి. దీనితో ఎంత ఇబ్బంది ఉన్నా సరే కరెంటు బిల్లు కట్టడం అంటే తప్పట్లేదు. ఈ కరెంటు బిల్లు కూడా చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఫంక్షన్ హాల్ ఓపెన్ లేకపోయినా సరే మినిమం బిల్లు కన్నా ఎక్కువ వచ్చి మేనేజ్మెంట్ చాలా ఇబ్బంది పడుతుంది సార్. దీని నుంచి ఏంటంటే మా లేబర్ కూడా మధ్యతరగతి కుటుంబీకులు అందరూ కూడా ఫంక్షన్ హాల్లో పనిచేసిన వాళ్ళు ఉన్నాం. దీని మీద ఆధారపడిన ఎవరు కూడా ఏదో రకంగా ఆధారం అంటే లేదు. దీనికి ఏదో ప్రభుత్వం మాకు కొంచెం చేయూత ఇచ్చి ఈ ఫంక్షన్ హాల్లో కొంచెం ఏదో ఇదేమిటి చూసి లేదా మాకు ఏదో ఉపాధి కల్పిస్తే నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను సార్. లాక్డౌన్ కారణంగా ప్రజలు ఒకే చోట ఉండడానికి కేంద్ర ప్రభుత్వం చెక్ చెప్పింది. కరోనా వైరస్ కారణంగా మారిన కాలానికి అనుగుణంగా మన వివాహ వ్యవస్థలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. వివాహాది శుభకార్యాలను నిషేధించడంతో అప్పటికే ముహూర్తాలు కుదుర్చుకున్న వారు కుటుంబాల సమక్షంలో పరిమిత సంఖ్యలో వివాహాలు చేసేసుకున్నారు. మరికొందరు వివాహం చేసుకునేందుకు కళ్యాణ మండపాలు జోలికి పోకుండా దేవాలయాల్లోనూ సామాజిక భవనాల్లోనూ వివాహాలు పరిమిత సంఖ్యలో కుటుంబ సభ్యులను ఆహ్వానించి వివాహ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. దీనితో నగరంలోని కళ్యాణ మండపాలు యాజమాన్యాలు వాటిపై ఆధారపడి జీవిస్తున్న వారి జీవితాలు అగమ్య గోచరంగా మారాయి. వ్యాపారం లేకున్నా మండపాల మెయింటెనెన్స్, ఉద్యోగుల జీతాలు, కరెంట్, ట్యాక్స్ తదితర ఖర్చులు భరించడం
కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనకి సీజన్ ఏంటంటే ఏప్రిల్ మే మంచి సీజన్ సార్. ఏప్రిల్ మే జూన్ నెలలో మంచి ఈ సంవత్సరం సీజన్. ఈ సీజన్ టైంలో కరెక్ట్గా లాక్డౌన్ పడిపోవడం వల్ల మరి ఎవరు కూడా పెళ్లి చేసుకుని ముందర రావడానికి మన కరోనా ఉంటే ఎవరు సార్ వస్తారు, రాలేరు. ఈ కారణంగా ఏంటంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు. ఈ ఫంక్షన్ హాల్ మేనేజ్మెంట్ కూడా ఏంటంటే మరి డెకరేషన్ వాళ్ళు, సన్నాయి మేళం వీళ్ళందరూ కలిపి ఏంటంటే వేరే పనులు లేకుండా ఖాళీగా ఆల్రెడీ చూస్తాను. మాకు ఏది ఏమైనా ఇది లాక్డౌన్ క్లోజ్ అయిన కూడా ఏ విధంగా మాకు ఆధారం లేదు. ఫంక్షన్ హాల్ ఓపెన్ చేసి ఒక 50 మంది వరకు అంటుంటారు మ్యారేజ్ చేసుకోవచ్చు అని. 50 మందికి మ్యారేజ్కి ఫంక్షన్ హాల్కి ఏం వస్తారు సార్, రాలేకపోతుంటారు. ఆ 50 మందికి ఇంటికాడ గుడ్లు కాడ ఎక్కడో చేసుకుంటుంటారు. ఆ రకంగా కూడా ఫంక్షన్ హాల్లో కూడా ఏ ఒక ఈవెంట్స్ కూడా అవ్వట్లేదు. కొన్ని శాలరీలు అంటే ఓనర్లు ఏమి 1 నెల ఇస్తారు, 2 నెలలు ఇస్తారు. అక్కడి నుంచి ఆల్రెడీ ఓనర్లు ఇవ్వడానికి కూడా వాళ్ళ దగ్గర కూడా ఏ ఒక ఈవెంట్లో ఉంది, వాళ్ళ దగ్గర డబ్బులు ఎలాగ వస్తాయి ఇవ్వడానికి. అది ఆ రకంగా ఏంటంటే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరగడంతో అనకాపల్లి వాసులు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రి ముందు ప్రజలు బారులు తీరుతున్నారు. అనకాపల్లిలో రోజురోజుకి కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. అనకాపల్లిలోని పలు ప్రాంతాల్లో కరోనా వైరస్ పంజా విసరడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దీంతో అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్లో స్వచ్ఛందంగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసుకోవడానికి ప్రజలు ఆసుపత్రి ఎదుట బారులు తీరారు. దీంతో అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రి జనాలతో కిక్కిరిసిపోయింది. ఇదిలా ఉండగా ఆసుపత్రికి సరిపడా కోవిడ్ టెస్టింగ్ కిట్లు రాకపోవడంతో అటు ప్రజల్లో గందరగోళం ఏర్పడింది. పలువురు మీడియాతో మాట్లాడుతూ గత 3 రోజుల నుండి ఆసుపత్రికి వస్తున్న హాస్పిటల్ సిబ్బంది తమకు కోవిడ్ టెస్టులు నిర్వహించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ టెస్టులకు వచ్చిన వారిలో గర్భిణీ స్త్రీలు కూడా ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు మరిన్ని కోవిడ్ టెస్టింగ్ కిట్లను ఆసుపత్రికి పంపించాలని కోరుతున్నారు. రమ్మన్నారండి, ఫామ్లు అన్నీ కూడా నింపుకొని వచ్చామండి. సోమవారం నాడు వచ్చిన తర్వాత ఉండండి తీసుకుంటూ అన్నారండి. మధ్యాహ్నం 1 గంట వరకు ఉన్నామండి. కిట్లు అయిపోయి అన్నారండి. కిట్లు అయిపోయిన తర్వాత బుధవారం నాడు రమ్మన్నారండి. బుధవారం వచ్చామండి. నిన్న ఎవరూ కూడా రెస్పాన్స్ అవ్వలేదండి. ఈరోజు ఉదయాన్నే వచ్చామండి. ఉదయం 8 గంటల నుంచి కూడా ఈ ఫామ్లు పట్టుకొని ఉన్నాం. ఎవరు కూడా తీసుకోలేదు, కనీసం దీనికి ఏ రెస్పాన్స్ లేదు. ఇలా అయితే కరోనా పేషెంట్లు ఏమైపోవాలండి, అసలు ఉన్నట్ట లేనట్ట అని కూడా వాళ్ళకి చెకింగ్ చేసుకోవాలి కదండి జనాలు. ఎవరికైనా ఇప్పుడు ఒకరికి ఉన్నదనుకోండి, ఒకరి ద్వారా ఒకరికి వ్యాపిస్తుంది వ్యాధి. దీనివల్ల చాలా ఇబ్బంది కదండి. ఇప్పుడు 12 అవుతుంది టైం, ఉదయం 8 గంటలకు వచ్చాం. దీని గురించి ఏ ప్రభుత్వం కూడా దీనికి కనీసం ఈ పేషెంట్ల గురించి తీసుకోవాలి కదండి. డాక్టర్లు ఎవరు మిమ్మల్ని వచ్చి కలలేదు? ఎవరు ఏం కలలేదండి. ఎందుకు వచ్చారు? కనీసం ఎవరు పలకరించలేదు. కనీసం పలకరించలేదు. అలా కూర్చున్నారు. పిలిచి సార్ అంటే పార్కు కోసం కేటాయించిన స్థలం కబ్జాకు గురి కాకుండా జీవీఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. పార్కు స్థలం కబ్జాకు ప్రయత్నించడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ప్రజా అవసరాల కోసం కేటాయించిన పార్కు స్థలాన్ని కాపాడాలంటూ 69వ వార్డు శీలానగర్లో సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పార్కు స్థలం కబ్జా గురి కాకుండా చర్యలు చేపట్టాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు జి సుబ్బారావు మాట్లాడుతూ కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని రాత్రికి రాత్రే కబ్జా చేసేందుకు ఆక్రమణదారులు ప్రయత్నించారని తెలిపారు. దీని వెనుక ఎవరెవరి హస్తముందో వారందరిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సర్వే నెంబర్ 106లో జరుగుతున్న కబ్జాపై అధికారులు స్పందించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొత్త 69వ వార్డు శీలానగర్ వెంకటేశ్వర కాలనీ రిజిస్టర్ ఆఫీసులో ఎదుర్కొంటూ ఉన్నటువంటి కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఎవరు ఆక్రమణదారుడు ప్రభుత్వ భూమి అనేటువంటి బోర్డుని తొలగించి, కాంపౌండ్ వాళ్ళు కూడా తొలగించి రాత్రిలే దాని భూమి అంతా కూడా సజం చేయడం జరిగింది. ఇది మాకు ఆందోళన కలిగించే విషయం. ఎందుకంటే ఇప్పటికే ఈ ప్రాంతంలో ప్రజలకు ఉపయోగపడేటువంటి పార్కులు కానీ, సరైన శ్మశానాలు కానీ, సొంత బజార్లు కానీ ఏమీ లేవు. బజార్లు పెట్టండి అంటే అధికారులు చెప్పి స్థలాలు లేవు. మరి ఉన్న స్థలాలను నువ్వు ఇట్లా ఆక్రమణదారులకి పప్పు బెల్లాల్లో ఇచ్చేసి
ప్రజా ప్రయోజనాలు గాలికి వదిలేస్తే ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి? కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాధికారులు స్పందించి ఈ ప్రభుత్వ భూమి ఎవరైతే దీన్ని ఆక్రమిస్తున్నాడో వాడి మీద చర్య తీసుకుని ఈ భూమిని ప్రజల యొక్క ప్రయోజనాలకు ఉపయోగించాలి. అది ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా మీరు ఉపయోగించండి. ఇక్కడ సచివాలయం ప్రైవేట్లో ఉంది అది కొంపలో, ఇక్కడ బజార్ లేదు, రోడ్డు మీద కరోనా టైము ఒకరి మీద పడి మార్కెట్ చేస్తున్నాడు. ఆ జబ్బులు అంటుకోకూడదు, దూరంగా ఉండమని ప్రభుత్వం చెబుతూ ఉంది. కానీ ప్రజలకి ఫెసిలిటీ ఇవ్వకపోతే ఏం చేస్తారు? ఎంతకాలం సమస్యలు ఎదుర్కొంటారు? కాబట్టి ఈ ప్రభుత్వ భూమిని వెంటనే స్వాధీనం చేసుకోవాలి, ఆక్రమణదారుల మీద చర్య తీసుకోవాలి. ఇది ప్రజాప్రతినిధులు ఉపయోగించాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రజాందోళన మాత్రం కొనసాగుతుందని చెప్పి ప్రజల ఆందోళనకు మీరే బాధ్యత వహించాలి. ఎస్సీ ఎస్టీ నిధులకు వేరే పథకాలకు మళ్లించడంపై టీడీపీ ఎస్సీ సెల్ నేత పుచ్చ విజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని నగరంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఈ రోజు 19 బడ్జెట్ లో మేము 9,000 కోట్లు రిలీజ్ చేసాం, 9,000 కోట్లు ఖర్చు చేసాం. ఈరోజు నువ్వు 19-20లో 4,306 కోట్లు ఖర్చు చేసి మరి 4,689 కోట్లు ఈ కమిషన్ రూపంలో మీరు అందరూ కూడా తిన్నారు. ఇది శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఎస్సీ కార్పొరేషన్ నిధుల్లో 1,290 కోట్లు ఎవరికి ఇచ్చావు? దేనికి ఖర్చు చేశావు? సమాధానం చెప్పాలి. ఎస్టీ నిధుల్లో 395 కోట్లు ఎవరికి ఇచ్చావు? దేనికి ఖర్చు చేశావు? శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, మాల కార్పొరేషన్ అన్నావు, మాదిక కార్పొరేషన్ అన్నావు, రెల్లి కార్పొరేషన్ అన్నావు. కార్పొరేషన్లో డబ్బులేవి? వాళ్ళకి ఒక కారు ఇచ్చేసి ఒక బిస్కెట్ ఒక టీ ఇచ్చేసి తిప్పుతావా? చైర్మన్లుగా కూర్చోబెడతావా? నేను అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని, ప్రశ్నించే హక్కు మాకు లేదా? ప్రశ్నిస్తే నువ్వు జైల్లో పెడతావా? ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అన్నారు, బోధించు, సమీకరించు, పోరాడు. నీ ప్రభుత్వానికి బోధించాం, వినలా. మీరు సమీకరించాం, వినలా. ఇప్పుడు పోరాడుతాం. దళిత నాయకులు ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు ఉన్నటువంటి నాయకులకి మేము మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేయాలి. రాజ్యాధికారాలు అంటే రెడ్డిలకే కావాలా? ఈ రెడ్డి పాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. దళితులకి రాజ్యాధికారం వద్దా? దయచేసి గమనించండి. ప్రతి ఒక్క పార్టీలో ఉన్నటువంటి దళిత నాయకులారా మీరందరూ కూడా ఈ ప్రభుత్వంపై తిరగబడవలసిన అవసరం ఆసన్నమైంది. మనమందరం కలిసి పోరాడవలసిన అవసరం వచ్చింది. కాబట్టి మీరందరూ కూడా కలిసికట్టుగా మనమందరం కూడా ఈ ప్రభుత్వం మీద మరి పోరాటం చేయవలసిన అవసరం వచ్చింది. దళితుల్ని ఏ విధంగా అనగదొక్కుతా ఉన్నాడో ఈ జగన్ రెడ్డి గారు మనమందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈరోజు చూసుకున్నట్లయితే న్యాయస్థానాలు బతికున్నాయి కాబట్టి ఈరోజు మనం బతికున్నాం. లేదంటే ఏం చేసేది ప్రభుత్వం? మనల్ని కూడా చంపేసే పరిస్థితికి వచ్చేస్తారు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు. ఈరోజు న్యాయస్థానంలో ఉన్నటువంటి మరి ఎవరైతే జడ్జిలు ఉన్నారో వాళ్ళు ఇస్తున్నటువంటి తీర్పులకి నచ్చక కరోనాలో ఉన్నటువంటి పేషెంట్ల దగ్గర జడ్జిలు తీసుకెళ్లి పడేయాలని చెప్పేసినటువంటి పరిస్థితి. ఎంత దిగజారుడు రాజకీయాన్ని దిగారు. వాళ్ళని చంపేస్తామని కూడా మరి కత్తులతో నరికేయాలి ఇలాంటి జడ్జిలని మాట్లాడినటువంటి పరిస్థితి. మరి అంతేకాకుండా మనం ప్రేమ స్వచ్ఛంద సేవా సంస్థ నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉంది. నగరంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు బాస్ట్గా నిలుస్తోంది. ప్రేమ స్వచ్ఛంద సేవా సంస్థ అందిస్తున్న కార్యక్రమాల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కంటైన్మెంట్ జోన్లలో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు మా ప్రేమ సంస్థ అండగా నిలుస్తోంది. ఉపాధి కోల్పోయిన వారిని గుర్తించి నిత్యావసర వస్తువులు అందజేస్తున్నారు. ఈ సందర్భంగా ఆరిలోవ ప్రాంతంలో కంటైన్మెంట్ జోన్లో ఉన్న నిరుపేదలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, మాస్కులు, శానిటైజర్లు స్థానిక వాలంటీర్ల ద్వారా అందజేశారు. అనంతరం సంస్థ వ్యవస్థాపకుడు ముకుందబాబు మీడియాతో మాట్లాడారు. కంటైన్మెంట్ జోన్లలో నివసిస్తున్న నిరుపేదల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. ఈ తరుణంలో వారిని ఆదుకునేందుకు వాలంటీర్ల ద్వారా నిత్యావసర సామగ్రి అందిస్తున్నామని తెలిపారు. నిరుపేదలకు కరోనా కష్టాలు తీరే వరకు తమ సేవలు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఒక ఆటో డ్రైవరు ఆర్థికమైనటువంటి ఇబ్బందులతో కరోనా తాలూకా ఒక లాక్డౌన్ వల్ల
పనులు లేక ఆటో బయట పోలేక ఒక ఈఎంఐలు కూడా కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆత్మహత్య చేసుకోవడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విశేషం. ఈరోజు ఆరిలో రెడ్ జోన్ ఏరియాకి రావడం జరిగింది. మా వంతు సహకారంగా పేద కుటుంబాల కొరకు కాయగూరల పంపిణీ, అలాగే శానిటైజర్ల పంపిణీ, మాస్కుల పంపిణీ ఈరోజు చాలా చక్కగా చేశాం. నేను ఒకటే తెలియపరుస్తున్నాను, పేదవాళ్ళు ఎవరు కూడా ఇబ్బందులు పడవలసిన పని లేదు. ఈ కష్టకాలంలో మా ప్రేమ సంస్థ మీకు తోడుగా ఉంటుంది. మా ఆఫీస్ ఉషోదయ నందిగూడ అండి, మా హెడ్ ఆఫీసు. మా వాట్సాప్ నంబర్ 9160345375. దాతలు ఎవరన్నా సాయం రావాలన్నా సాయం చేయొచ్చు. అలాగే సాయం కోరుకునే ఒక వ్యక్తులు కూడా మేము తక్షణమే ఎమ్మటే 24/7 ఫుడ్ సప్లై కానీ రేషన్ సప్లై కానీ మేము ఉన్నాం. పేద కుటుంబాల కొరకు ఎవ్వరు కూడా అధైర్యపడవలసిన పనిలే. జామి సురేష్ కిడ్నాప్ కేసును నగర పోలీసులు ఛేదించారు. కిడ్నాప్ కేసుతో సంబంధం ఉన్న 2 ప్రధాన నిందితులను అరెస్ట్ చేశామని నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా వెల్లడించారు. పరారీలో ఉన్న మరో 5 నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో జరిగిన మీడియా సమావేశంలో పోలీస్ కమిషనర్ మీనా మాట్లాడుతూ కేసు వివరాలు తెలిపారు. మీడియా సమావేశంలో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. Also that this month 6th there was a case registered in Fort Town police station where one of the persons Jami Suresh by name has been kidnapped by some of the offenders, and after kidnapping he was taken some secluded place and beaten, and after that they demanded money from him. They wanted to extort money as a ransom. In this process, this incident happened on 6th, when this person, the complainant Jami Suresh, he was nearby DRM office, Railway Colony, along with one of his advocates. He was drinking in a car, and at that time 4 persons, known person came. Suddenly they shown the weapon and taken this fellow to a secluded place towards this Parwada. After that they bat him in that one house, and after beating they demanded 5 crore rupee as a ransom. He told that I am not in a position to pay that much money. Then after bargaining he agreed to pay 30 lakh rupee, but he told that I don't have 30 lakh cash, I have gold. I will keep this gold in some IIFL company property as a mortgage, and I will give you money. On that he called his wife along with son, bought the gold ornament, went to IIFL. At that time accused also took this fellow to the company there. When this fellow reached there, seeing this complainant, wife argued because this fellow is having tendency and involved earlier in some cheating cases. Then she argued that every time you are calling like this and asking money. So when argument took place, then this fellow in panic he told that you don't know I have been kidnapped, I have to give money. Hearing this, his son called on 100 times. Immediately police రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం విధించిన లాక్డౌన్తో రియల్ ఎస్టేట్ రంగం కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఫలితంగా ఈ రంగాన్ని నమ్ముకుని ఉన్న కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. లాక్డౌన్ కారణంగా విశాఖ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం ఆర్థికంగా కుదేలైపోగా కన్స్ట్రక్షన్ రంగానికి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. అభివృద్ధి పథం వైపు దూసుకుపోతున్న విశాఖ నగరంపై కరోనా మహమ్మారి కనిపించని దెబ్బ కొట్టింది. ఆర్థిక వ్యవస్థలో కీలక భూమిక పోషిస్తున్న నిర్మాణ రంగం స్తంభించిపోయింది. ఇప్పటికే పూర్తి చేసుకున్న నిర్మాణాలను కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోగా ప్రారంభం కావాల్సిన నిర్మాణాలు నిలిచిపోయాయి. నిర్మాణ రంగంలో ముఖ్య భూమిక పోషిస్తున్న వలస కార్మికులు 85% మంది సొంత ఊళ్లకు తరలిపోగా మిగిలిన 15% మందికి కూడా నగరంలో ఉపాధి లేకుండా పోయింది. ముఖ్యంగా డిమాండ్ లేకపోవడంతో బిల్డర్లు పని ప్రారంభించకపోవడంతో పాటు ఇసుక కొరత కూడా నిర్మాణ రంగాన్ని వెంటాడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వర్గాలను కరోనా సమయంలో ఆర్థికంగా ఆదుకున్నా భవన నిర్మాణ కార్మికులను మాత్రం పట్టించుకోలేదని పలువురు ఆరోపణలు చేస్తున్నారు.
కార్మిక సంక్షేమ బోర్డు నిధులను అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి వెచ్చించాలని పలు కార్మిక సంఘాల నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. నా పేరు చంద్రమౌళి అండి. అయితే రియల్ ఎస్టేట్ ఈ మధ్యకాలంలోనే మనకి పడిపోవడం అనేది అందరికీ జరిగింది. అయితే ఒకటి రియల్ ఎస్టేట్ అనేది ఈ మధ్యకాలంలో అభివృద్ధి చెందిన ఒక ప్రత్యేకమైన ఇది ఒక ఆర్థికమైన భాగం ఆర్థిక విషయంలో ఏంటి అంటే ఇది ప్రత్యేకంగా మనకేం ఉత్పత్తి ఏం పెంచదు. బట్ హౌసెస్ కన్స్ట్రక్షన్స్ అవ్వడం, దాని మీద విపరీతమైన లాభాలు మనకి బిల్డర్స్కి రావటం, దీనివల్ల ఏంటి అంటే వర్కర్స్కి మాత్రం బాగా వర్క్ అయితే రావటం అనేది జరిగింది. అయితే కరోనా నేపథ్యంలో 66% భారతదేశంలో రియల్ ఎస్టేట్ బిజినెస్ పడిపోయింది అనేది గవర్నమెంట్ అనేది నివేదిక ఇచ్చింది. అంటే ఎప్పుడు ఈ కరోనా అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఈ 3 మాసాల్లో కరోనా వచ్చింది కాబట్టి బిజినెస్ జరగలేదని అనుకోవడం అనేది సాధారణంగా పరిపాటి కానీ కాదు. సాధారణంగా రియల్ ఎస్టేట్ ఎప్పుడు జరుగుతుందంటే నేనే ఒక ఇల్లు కొన్నాను అనుకోండి, కన్స్ట్రక్షన్ టైంలోనే ఏదైతే దానికి డబ్బులు ఇవ్వాలో దానికి కొంత డబ్బులు ఇచ్చేసి ఒరిజినల్ వాల్యూ బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటాం. ఇది సాధారణంగా జరుగుతుందన్నమాట. అంటే ఇది ఎప్పుడో జరిగిన బిజినెస్కి 66% మాత్రమే ఇప్పుడు జరిగింది. అంటే ఈ ఆర్థిక మాంద్యం కరోనా వల్ల వచ్చిన తర్వాత విపరీతంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది పడిపోద్ది అనేది అంచనా, ఇంకా పడిపోవచ్చు. అంటే ఈ 34% కాకుండా ఇక 15%కు పడిపోవడం అనేది జరగవచ్చు. దానికి తోడు ఏంటి అంటే ఇసుక అనేది మనకి ప్రత్యేకంగా రేట్లు విపరీతంగా పెరిగిపోవడం, సిమెంటు పిక్క తర్వాత ఏమో ఐరన్ రేట్లు విపరీతంగా పెరిగిపోవడం కూడాను బిల్డర్స్కి మరి కొంచెం ఎక్కువ భారం పెరిగింది. తద్వారా మనకి కొనుగోలుదారుడు కూడా విపరీతం భారం అనేది పెరిగే అవకాశం ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇది ఒకటి. రెండోది ఏంటంటే వర్కర్స్కి వర్క్ పూర్తిగా దొరకదండి. 15% పడిపోయింది అంటే 85% జనాలు బయట ఉంటారనమాట. ఇటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ ఉంది. దానివల్ల ఎక్కువగా వర్కర్స్కి విపరీతమైన దెబ్బతింటుంది. దీనికి సంబంధించింది ఏంటి అంటే రియల్ ఎస్టేట్ సంబంధించిన వర్కర్స్కి ఏదంటే బిల్డింగ్ వర్కర్స్కి ఉందో వాళ్ళకి ప్రత్యేకమైన సెజ్ కూడా ఉంది, ఆ డబ్బులు కూడా ఉన్నాయి. కానీ ఇటువంటి కరోనా పరిస్థితుల్లో కానీ లేకపోతే ఇసుక లేని పరిస్థితుల్లో కానీ వాళ్ళకి వర్క్ లేనప్పుడు కూడా గవర్నమెంట్ వాళ్ళకి వాళ్ళ సెజ్ డబ్బులు కూడా ఇవ్వడం జరగలేదు. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. అంటే గవర్నమెంట్ చేసిన అన్యాయం అన్నమాట. నిజంగా రియల్ ఎస్టేట్లో పనిచేస్తున్న సాధారణమైన బిల్డింగ్ వర్కర్స్కి, కూలి వాళ్ళకి, మట్టి పని చేసిన వాళ్ళకి గవర్నమెంట్ చేసిన అన్యాయం. అనకాపల్లిలోని కంటైన్మెంట్లోని పలు ప్రాంతాల్లో అధికారులు పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, అందుతున్న సేవలపై ఆరా తీశారు. అనకాపల్లిలో రోజురోజుకి కరోనా మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది. ఇప్పటికే అనకాపల్లిలో తొలి కరోనా మరణం సంభవించడంతో అనకాపల్లి ప్రాంత ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీంతో స్థానిక ఆర్టీఓ సీతారామారావు, జీవీఎంసీ జోనల్ కమిషనర్ శ్రీరామ్మూర్తి కలిసి కంటైన్మెంట్ ఏరియాలను పరిశీలించి అక్కడున్న పరిస్థితులను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అలాగే కంటైన్మెంట్ ఏరియాలో వ్యాప్తి చెందకుండా జీవీఎంసీ అధికారులు ఆ ప్రాంతమంతా బ్లీచింగ్ పౌడర్తో శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు అనకాపల్లి వైఎస్ఆర్సీపీ టౌన్ అధ్యక్షుడు జానకి రామరాజు, వైఎస్ఆర్సీపీ యువజన నాయకులు జాజుల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రైమరీ 5 మెంబర్స్కి అయింది సార్, సెకండరీ 3 మెంబర్స్కి అయింది సార్. ఈ రోజు మళ్ళీ ఒక 4 మెంబర్స్కి పడుతున్నాం, 5 మెంబర్స్ పడుతున్నాం. మళ్ళీ సెకండరీ బాగా అటాచ్ అయ్యే వాళ్ళు ఇంకో 5 మెంబర్స్ అయిపోయిందండి. నేను టెస్ట్ అయిపోయింది. ఈరోజు ఇంకా రిజల్ట్ రావాలి. గాజువాక నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పలు సంఘాల నేతలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వారు కోరారు. వాయిస్ ఆఫ్ గాజువాక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పట్టణ సమస్యలపై జీవీఎంసీ జోనల్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, జోనల్ కమిషనర్ శ్రీధర్, పలు విభాగాల అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. నియోజకవర్గ పరిధిలోని ప్రధాన సమస్యలన్నింటినీ ఆయా సంఘాల ప్రతినిధులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. కాలనీల్లో డ్రైనేజీ, పారిశుధ్యం, రోడ్లు, వీధి దీపాలు, పార్కుల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగిరెడ్డి మాట్లాడుతూ ప్రజల అవసరాలన్నింటినీ దశలవారీగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ వార్డులకు చెందిన ఆయా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ గురించి మీరు ఒక లెటర్ ఇస్తే మేము వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తామండి, తగిన చర్యలు తీసుకుంటాం.
రిగార్డింగ్ పార్క్ అని చెప్పారు. పార్క్ అనేది పీపీపీలో నడుస్తుంది. అదే ఆల్రెడీ ఒక 80% చేతికి వచ్చింది. మీరు ఎనదర్ ప్రపోజల్ ఇస్తే అక్కడ వేకెంట్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి. అక్కడ ఆల్రెడీ మేము హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కూడా చెప్పాం. ఆ ప్లేస్లో మనం డెవలప్ చేద్దామండి వేరేది. ఎందుకంటే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అనమాట. వేరే ఇష్యూలో మనం ఆపుకోవడం అనేది కరెక్ట్ కాదు. అది మీరు ఇంకా మనకు వేరే సైట్స్ ఉన్నాయి ఇక్కడ. పెందుర్తి నియోజకవర్గం 97వ వార్డులో డ్రైనేజీలు నిర్మాణ పనులకు అనకాపల్లి ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యే ఆదిప్ రాజులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 48 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణ పనులు సాగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసమే పనిచేస్తున్నారని అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకొని పనిచేయడమే ప్రభుత్వం యొక్క లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో 97వ వార్డు అభ్యర్థి గంట్ల వెంకట లీలావతి, మొమ్మన దేవుడు, జయరాం, మెంటు మహేష్ అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు నేను కూడా కృషి చేస్తామని ప్రాంత ప్రజలందరికీ కూడా మరి ఇంకొకసారి తెలియజేసుకుంటూ, మరి ఇంకో మాట వైద్యురాలిగా మరి కరోనా కష్టకాలంలో ప్రజలందరూ ఎంతో సంయమనంగా మరి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే మరి అందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నారు. అయినా కూడా మరి ఇంకా కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రజలందరూ కూడా మరి అత్యవసరమైతే తప్ప బయటికి రాకుండా మాస్కులు ధరించటం, శానిటైజర్ వాడటం, అలాగే వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతని కూడా మరి జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పి ముఖ్యంగా మా మహిళలు కూడా మరి ఆరోగ్యం పట్ల కుటుంబ బాధ్యతలను కూడా మరి నిర్వర్తిస్తారని చెప్పి మరి తెలియజేసుకుంటూ అతి త్వరలోనే ట్రాన్స్పోర్ట్ రంగంపై ఆధారపడి ఉన్న వాళ్లంతా అభివృద్ధి దిశగా రాణించేందుకు కృషి చేస్తున్నట్లు గ్రేటర్ విశాఖపట్నం గూడ్స్ ట్రాన్స్పోర్టర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ తెలిపారు. అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల తమ సంఘంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వాటిని ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షుడు వర్మ, సాయికృష్ణ, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఫ్యూచర్లో ఏంటంటే ఇప్పుడు 4500 ట్రక్స్కి మనకు ఒక లాజిస్టిక్స్ పార్క్ కానీ డిఫరెంట్ ఐడియాస్ ఉన్నాయి. వెంకటేశ్వర గారు కానీ, సాయికృష్ణ రెడ్డి గారు కానీ, సిడికా శ్రీన్ గారు కానీ డిఫరెంట్ కాన్సెప్ట్ ధర 450 ట్రక్స్ వచ్చే ట్రక్స్ బిజినెస్ అందరూ బాగుపడాలి. వాళ్ళ పాపం చాలామంది ఫ్యామిలీస్ దగ్గర బతుకుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఒక సిస్టమేటిక్ టీమ్స్ వెళ్ళాలి. ఆ ఉద్దేశంతో వీళ్ళు ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అదే కాకుండా ఇక్కడ ఒక ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతుంది. కొంతమంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వాళ్ళు పాపం చాలామంది బతుకుతున్నారు. చిన్న వాళ్ళు కాదనుకుంటే ఏదో బిజినెస్ అంటే రౌడిజం చేసి వెళ్ళిపోతున్నారు. గంగారం మొత్తం ఇక్కడ ఒక అలిగేషన్స్ వచ్చింది. ఇవన్నీ కాకుండా అందరూ కలిసి పనిచేసుకున్నట్టు శ్రీలేఖ సింగ్ గారు, సాయి గారు అన్నట్టు అందరూ కలిసి పనిచేస్తే 4500 ట్రక్స్ సిస్టమేటిక్గా నడుపుకొచ్చి మన వైజాగ్లో ఒక లాజిస్టిక్స్ హబ్ ఆపర్చునిటీస్ అందరూ చేసుకుని ఒక 2000-3000 మంది లీడర్ బతికొచ్చారు. అందరూ జీటీఏ ప్లస్ వాళ్ళు అందరూ కలిసి ఉండాలని కోరుకుంటూ జీటీఏని మంచి ఫ్యూచర్ ఉండాలి. మంచి ఆయన శ్రీలేఖ సింగ్ గారు చేతిలో పెట్టిన సాయి. పెందుర్తి నియోజకవర్గం 95వ వార్డ్ శివగాయత్రి నగర్లో శివగాయత్రి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సామాజిక భవనాన్ని ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్ రాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను చేసిన పాదయాత్రలో చెప్పినట్లుగా వార్డు అభివృద్ధి పనులు చేస్తున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాట ఇచ్చిన ప్రకారంగా పథకాలు అన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. పెందుర్తి నియోజకవర్గంలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని, ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా అందుబాటులో ఉంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మొమ్మన దేవుడు, ఎల్బీ నాయుడు, జయరాం, దాసరిరాజు, అధికారులు, కాలనీవాసులు పాల్గొన్నారు. తొంభై 95వ వార్డుకి సంబంధించి శివగాయత్రి నగర్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఎప్పటి నుంచో కూడా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులందరూ కూడా అంటే ప్రతిదీ ప్రభుత్వం మీద ఆధారపడకూడదు, మన వంతు కూడా సామాజిక బాధ్యత ఉండాలి, మన వంతు కూడా మనం ప్రతి కార్యక్రమంలోనే కూడా 10 మందికి ఉపయోగపడే కార్యక్రమంలో మన వంతు కూడా బాధ్యత ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మరి ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ని నిర్మించాలి అని చెప్పి అందరూ కూడా సుమారుగా 2016లో ప్రారంభించడం, ఆ పనులు ప్రారంభించడం, మరి 2017 నాటికి మరి స్లాబ్ అది కూడా పూర్తి చేసి ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత మరి ఏదైతే మిగిలినటువంటి పనులు ఉన్నాయో
మరి ఆ రోజు మేము ఎన్నికల ప్రచార సమయంలో మేమైతే హామీ ఇచ్చామో ఆ హామీలో భాగంగా మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరం కూడా మేమందరం కూడా ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకొని మరి కమిటీ హాల్ని పూర్తి చేసుకోవడం జరిగింది. దాన్ని వాళ్ళ ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం జరిగింది. మరి దీనికి ప్రధానమైనటువంటి భూమికి పోషించినటువంటి పెద్దలు ఆప్తులు రమణారెడ్డి గారిని మరి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అదే కాకుండా మరి లక్ష్మణరావు గారిని, అప్పారావు గారిని. విశాఖలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. పాజిటివ్ కేసులు అధికం కావడంతో అధికారులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కంటైన్మెంట్ జోన్లలో అనేక చర్యలు తీసుకుంటూ వైరస్ వ్యాప్తి జరగకుండా పర్యవేక్షిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తున్నామంటున్న అనకాపల్లి ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యే అదీప్ రాజ్. మౌలిక వసతుల కల్పనకు, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడి. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలకు అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ముందు క్యూ కడుతున్న ప్రజలు. కోవిడ్ టెస్టింగ్ కిట్లను అధిక సంఖ్యలో పంపాలని ప్రభుత్వానికి మొర. వెలవెలబోతున్న కళ్యాణ మండపాలు, కానరాని శుభకార్యాల సందడి. ఉపాధి లేక అల్లాడిపోతున్న పలు కుటుంబాలు, నిర్వహణ భారం మోయలేక యజమానుల సతమతం. పార్కుకి కేటాయించిన స్థలం కబ్జాకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన సిపిఎం నేతలు. కబ్జాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వినతి. విజృంభిస్తున్న కరోనా మహమ్మారి, పెరుగుతున్న పాజిటివ్ కేసులు, భయాందోళనలో ప్రజలు. ఇవే బులెటిన్ అప్డేట్స్. నమస్తే.